ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మన మీద ఉన్న ఏ విధమైన కాడి ఉన్నా దానిని విరగ్గొట్టగలగని సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువగా నడవజేసేదను. లేవి 26:19 13లో రాయబడింది. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెదరు. కీర్తనలు 81:6లో రాయబడింది. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. కీర్తనలు 81:7లో రాయబడింది. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107:6లో రాయబడింది. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించేదను. కీర్తనలు 107:14లో రాయబడింది. చూశారు కదండి, దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో. మన జీవితంపై మన భుజముల మీద ఉన్న బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందుతారట. ఎప్పుడు? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు. అపవాది మన పలుపులను వేసి మన కాళ్లను బంధించి ముందుకు వెళ్లకుండా బంధకములు కొన్నైతే మనకు తెలియని బంధకములు కొన్ని. అందుకే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే నీవు మొరపెట్టగలిగితే ఆ పలుపులను తెంపివేసి నిన్ను చక్కగా నడిపిస్తాడు నువ్వు నమ్ముతున్న దేవుడు. కొందరు పాపభారము మోస్తూ ఉంటారు. అంటే చూడకూడని వాటిని చూస్తూ, ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూ, నడవకూడని స్థలాలకు వెళ్తూ ఉంటూ ఇలాంటివి పాపభారము మోస్తూ ఉంటారు. మరి ఈ భారాన్ని ఎవరు తీరుస్తారు? ఎవరు తీసివేయగలరు? కొందరు కుటుంబ భారం కలిగి ఉంటారు. ఆ భారమును తీసేవారు ఎవరైనా ఉన్నారా? ఈ భారమును తీసేవారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్న మనకు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద మీకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఎటు వెళ్ళిన ఆపదలు నేను కదలనివ్వకుండా చుట్టుముట్టి ఉన్నాయా? అయితే నీవు అక్కడ నుండి మొరపెట్టు, నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాడు. అలాగే చీకటిని నిన్ను ఆవరించేసి నీ కుటుంబాన్ని అలుముకుందేమో, నీ పిల్లలను, నీ భార్యను, నీ భర్తను, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను చీకటి క్రియలు ఆవరించేసి పాదుల వలె ప్రాకుతున్నాయేమో. వెలుగు ఉన్న యేసయ్యకును నీవు ఆహ్వానించు, ఆయనకు అప్పగించు. ఆ చీకటి ఛాయలను నీకు దూరం చేయబోతున్నాడు. వెలుతురు ఉదయించే చోట చీకటి నిలువలేదు. వీటి అన్నింటి కోసం నీవు ప్రార్థిస్తూ ఉండగా ఒక్కొక్క కాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు విర్రగొట్టునుగాక. యేసు నామములో నీ కాడిని తేలిక చేయునుగాక. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.